కాంగ్రెస్ క్యాడర్ మొత్తానికి ఒక సంతోషకరమైన వార్తగా కనబడతా ఉంది. రైట్ రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. రామకృష్ణ గారు, పట్టాభి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. పట్టాభి గారు, వైసీపీ నుంచి చాలా మంది కాంగ్రెస్ వైపు అంటే వాళ్ళందరికీ ఇప్పుడు మీ దగ్గర ఓవర్ క్రౌడెడ్ అవుతుంది, తర్వాత కొన్ని చోట్ల వస్తామన్నా కూడా నో చెప్పే పరిస్థితి ఉండవచ్చు, లోకల్గా ఉండే పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే ఆ పర్టికులర్ లీడర్స్ విషయంలో మీ పార్టీకి ఉండే అబ్జెక్షన్స్, లేకపోతే అవగాహన, ఇటువంటి విషయాలు ఏదైనా కారణాలు ఏవైనా కావచ్చు. మీ పార్టీలోకి జనసేనలోకి వెళ్ళే అవకాశాలు వాళ్ళకి లేకపోవడం వల్ల ఏం చేయాలి అనుకుంటున్న టైంలో కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి రూపంలో ఒక కొత్త ఎంట్రీ ఇవ్వడం, తర్వాత డోర్స్ ఓపెన్ అవ్వడం అక్కడ కనపడింది. దాంతో చాలా అంటే కొంతమందితో మాట్లాడుతున్నాం కదా, సీనియర్లు కూడా, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సీనియర్లు కూడా, ఏదో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఒకసారి అయిన వాళ్ళు, 2 సార్లు అయిన వాళ్ళు కాదు, 5-6 సార్లు అయిన వాళ్ళు కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ చాలా ఇదిగా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట. ఉదాహరణకి వాళ్ళు చింతామోహన్ గారు, అంత సీనియర్ లీడర్, ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మేము ఎంత తొందరగా వస్తే అంత మంచిదని చూస్తున్నాం అనే స్థాయిలో ఉంది పరిస్థితి. సో దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా అంచనా వేస్తోంది? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి నమస్కారం. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలోకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఇందాక మిత్రులు రామకృష్ణ గారు మాట్లాడుతూ ఇవాళ తన యొక్క వైఫల్యాల్ని తన ఎమ్మెల్యేల పైన రుద్ది వాళ్ళని బలిపశువులు చేస్తా ఉన్నాడు. మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలని బలిపశువులు చేస్తా ఉన్నాడు అన్నది ఇవాళ ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంది. సో దానికి ముందు ఒక చిన్న 30 సెకండ్స్ జగనన్న గారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. బట్ ఎనీ రీజనల్ పార్టీని గురించి నేను చెప్తా ఉన్నా, ఎనీ రీజనల్ పార్టీలో ఎవరైనా కూడా ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఎమ్మెల్యే చేయగలిగిన పరిస్థితి, ఎమ్మెల్యే చేయగలిగిన పనులు చాలా లిమిటెడ్. ఒక పెన్షన్ ఇప్పిలేడు ఎమ్మెల్యే, ఒక ఇల్లు ఇప్పిలేడు ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి అనే వ్యక్తి మంచివాడైతే, ముఖ్యమంత్రి అనే వ్యక్తి చేయడానికి మనసున్న వ్యక్తి అయితే ఎమ్మెల్యేలు కాలర్ ఎగరేసుకుని వాళ్ళ నియోజకవర్గాల్లో తిరగలుగుతారు. చూసారు కదండి మన జగనన్న గారు ఏమన్నారు? చచ్చింది గొర్రె. ఒక ముఖ్యమంత్రి గనక మంచివాడైతే, ఒక ముఖ్యమంత్రి గనక మంచివాడైతే, ఒక ముఖ్యమంత్రి గనక మనసున్నవాడైతే ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీల్లో కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి వికే గారు? ఇవాళ ఏమనుకోవాలి మనం? ఎమ్మెల్యే కనీసం ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పనికిమాలినవాడు కాబట్టి కనీసం పెన్షన్ కూడా ఇప్పించలేడు, ఒక ఇంటి జాగా కూడా ఇప్పించలేడు, ఎమ్మెల్యేదేముంది అంతా ముఖ్యమంత్రే కదా అని స్వయంగా మన జగనన్న గారు మాట్లాడినటువంటి గోల్డెన్ వర్డ్స్ విన్నాం కదండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇవాళ నువ్వు గతంలో అన్న మాటలు ఇవాళ దీనికి ఏం చెప్తావా నువ్వు సమాధానం? అంటే ఇవాళ నువ్వు ఒక మనసు లేనటువంటి వ్యక్తివి కాబట్టి, నువ్వు ఒక పనికిమాలిన ముఖ్యమంత్రివి కాబట్టి ఇవాళ నీ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీల్లో తిరగలేకపోతా ఉన్నారనుకోవాలా? లేదంటే నీ ఎమ్మెల్యేల పైన వాళ్ళ కాన్స్టిట్యున్సీలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావటానికి కారణం నువ్వే అనుకోవాలా? ఇవాళ నీ యొక్క వైఫల్యాల్ని ఇవాళ నీ ఎమ్మెల్యేల పైన రుద్ది, అంటే వాళ్ళేదో మొత్తంగా చాలా గుడ్ బాయ్స్ అని నేనే అనట్లా, వాళ్ళు చేసేటటువంటి తప్పులు వాళ్ళ స్థాయిలో వాళ్ళకున్నాయి. కానీ ఇవాళ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నది ఏంటి? ఇవాళ మార్చాల్సింది జగన్ రెడ్డినని. ఇవాళ జగన్ రెడ్డే గతంలో చెప్పాడు కదా, బాధ్యుడు ఎవరైనా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలది ఏముందని ఆయన అన్నాడు. కాబట్టి ఇవాళ మార్చాల్సింది జగన్ రెడ్డి అని ప్రజలు ఏదైతే అంటా ఉన్నారో దానితో గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా ఏకీభవించిన మాటని ఇవాళ నేను ఒక్కసారి ఆ ఆడియో వినిపించి ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నా. రెండోది వీకే